దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్నాము. నా తోటి దైవజనులకు, విశ్వాసులకి నా హృదయపూర్వక విషయంలో ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషం. ప్రతిదినము దేవుడి వాక్యం ద్వారా బలపరచబడుతున్న విధానం బట్టి ఆ దేవుడికి మహిమ చెందును. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలోంచి 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ లేఖనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. ఎందుకనగా మనమందరము దేవునికి స్తోత్రం. మనల్ని నీతిమంతులు ఆయన త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? ఈరోజు నీ కోసం నీ దోస్తు ఏం త్యాగం చేశాడంటే ఏం చెప్తావు? నీ పనులు, నీ తల్లి నీ కోసం ఏం త్యాగం చేసిందంటే తన యొక్క హృదయాన్ని, తన యొక్క మనసుని, తన యొక్క శరీరాన్ని కష్టానికి త్యాగం చేసింది. భారానికి త్యాగం చేసింది నా తల్లి అని చెప్తా. అలాగనే సృష్టికర్త అని యెహోవా పరిశుద్ధ గ్రంథంలో త్యాగం చేశాడు. ఏమంటే తన ప్రాణమును త్యాగం చేశాడు. మనము పాపములుగా ఉండొద్దని మన పాపములను, మన శాపములను, మన అవినీతిని, మనం అనుభవించాల్సిన శోధన, మనం అనుభవించవలసిన వేదన, మనం పడవలసిన శ్రమ, మనం పడవలసిన నిందలు, మనం పడవలసిన శోధనలన్నిటినీ మన మీద లేకుండా మన కోసము తానుగా పాపవృద్ధుడుగా అయిపోయి నిన్ను నీతిమంతునిగా చేయడం. ఈరోజు నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేస్తున్నావు? దాన ధర్మాలు చేస్తే నీతిమంతులుగా తీర్చబడవు. ఓ 10 మందికి అన్నం పెడితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడవు. ఓ 10 మందికి నీకున్న జీవితంలో 10 మందికి హెల్ప్ చేస్తే నీతిమంతులుగా తీర్చబడవు. కానీ పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకుంటే నీతిమంతులుగా తీర్చబడతావు. పరిశుద్ధాత్మ దేవుని చేయి పట్టుకుంటే నీతిమంతులుగా తీర్చబడతావు. ఆ పరిశుద్ధాత్మ కాడి కింద నువ్వు నడిస్తే నీతిమంతులుగా తీర్చబడతావు. అందుకే నీ కోసం బల్లే అయిపోయిన దేవుని నీకున్న పాపను ఈయన పాపంగా, ఇదే పాపం చేయలే నీతిమంతుడు, పరిశుద్ధుడు, సమాధానముకు అధిపతి అయిన శ్రేష్టమైన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ కలవరలో పాపిగా నీ మీద పడవలసిన పాప ప్రతి ఒక్కటి ఆయన అనుభవించాలి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు త్యాగం, ఆయన మనస్సును నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఆయన జాలి గుణాన్ని, ఆయన కరుణ గుణాన్ని అర్థం చేసుకోవట్లేదు. కనుకనే ఈరోజు నీకు క్రీస్తు ప్రేమ తెలుస్తలేదు, ఆయన త్యాగం తెలుస్తలేదు. నువ్వెందుకు నీతిమంతులుగా తీర్చలేకపోతున్నావు? నువ్వు అసలు ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? నీకు మేలు కలగాలనే ఆయన కీడు అనుభవించాడు. నీకు సంతోషం కలగాలనే ఆయన బాధపరచబడ్డాడు. నీకు నెమ్మది కలగాలనే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు నీ శరీరాన్ని నలగొట్టట్లేదు, నీ మనసును వెరగొట్టట్లేదు, నీ శరీరవేచ్ఛలు మానుకోవట్లేదు, నీ అలవాట్లు మానుకోవట్లేదు. కాబట్టే ఇంకోలోనే ఆ శాపం అనే దుప్పటి కింద ఉన్నావు. ఇంకా ఆ శాపభరితమైన దుప్పటి కిందనే నివసిస్తూ నీతిమంతులుగా తీర్చబడట్లేదని దేవుడి పోషిస్తున్నావు. ఒకసారి నీకు ఆనపట్లన్నీ మానేసుకో.
నీ క్రీస్తు కొరకు నీ శరీరం చంపుకోలేకపోతున్నావా? క్రీస్తు కొరకు నీ మనసును, లోకమైన మనసును చంపుకోలేకపోతున్నావా? క్రీస్తు కొరకు నీ వస్త్రధారణ మార్చుకోలేకపోతున్నావా? క్రీస్తు కొరకు నీ నడవడికని మార్చుకోలేకపోతున్నావా? క్రీస్తు కొరకు నీ చూపు విధానం, నీ నడవడిక విధానం, నీ మాట విధానం, నీకున్న ప్రవర్తన మార్చలేకపోతున్నావా? ఇక ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిన్ను నీతిమంతుగా చేయటకే ఆయన పాప పరిహితుడుగా అయ్యాడు. మార్చుకుంటేనే మనసు మార్చుకొని ఆయన వైపు తిరుగుతాను ఒక తీర్మానం తీసుకుంటారా? మనందరం ప్రభు పాపట్టుకుని గోజారుగా బ్రతుకులాడతాం. జీవాధిపతివైన మా ప్రభు తండ్రికి స్తోత్రం, ఈ పరిశుద్ధ పాదములకి వందనస్తోత్రం. నీ త్యాగాన్ని గుర్తించలేక మేము పలవలసిన భారం, మేము మోయవలసిన శాపం, మేము అనుభవించాలవన్నీ ప్రభు మీరు అనుభవించి మాకు మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు నీ త్యాగం చేసిన విధానం ఎవరైతే తీర్మానం తీసుకున్నారు ప్రభుక నీ కొరకు జీవిస్తాను వారి పట్ల నీ కృప దయ చూపి మేము క్రీస్తునామ పేట ప్రతి నడిపెట్టుకున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.